2 నిమిషాలు అందరికీ జై భీములండి. మరి ఈరోజు భారత్ బంద్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఇక భారత్ బంద్ కారణం ఏంటంటే 1వ తారీఖుని ఎవరికి తెలియకుండా ఏంటంటే ఒక ఏ దళిత సంఘాలకు కానీ ఉపకులాలకు కానీ దళిత ఉపకులాలకు కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ వర్గీకరణ మీద చాలామందికి చాలా నిరాశ కలిగించింది. కొంతమందికి అది లాభదాయకం ఉండొచ్చు, కొంతమందికి అది నష్టంగా ఉండొచ్చు. కానీ ఏంటంటే మేమందరం కూడా ఐకమత్యంగా అన్నదమ్ములాగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అయితే ఈ యొక్క వర్గీకరణ తీర్పు వల్ల కొంతమంది నష్టపోతారు, కొంతమంది లాభపడతారు. మేము లాభపడే వాళ్ళ కోసం మేము అనట్లేదు, నష్టపోయే వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం. ఎందుకు చేద్దారంటే ప్రస్తుతం వరకు కూడా మేమందరం కూడా అన్నదమ్ములాగానే ఉన్నాం. ఒకసారి తీసుకొచ్చారు వర్గీకరణ, దాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ తీసుకొచ్చింది. అంటే దీని వెనకాల ఏ రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి ఏంటి అనేది అంత గ్రహించలేనంత అటువంటి నీచ స్థితిలో అయితే మేము లేము. అంటే పూర్తిగా ఈ యొక్క వర్గీకరణ దీన్ని వంకబెట్టుకుని పూర్తిగా వర్గీకరణ అంటే రిజర్వేషన్స్ అనేవి దళితులకి ఎవరికి అందకుండా చేయాలని ఒక దురుద్దేశం దీని వెనకాల ఉందని చెప్పేసి మేము గట్టిగా దీన్ని వాదిస్తున్నాం, దీని యొక్క ఖండిస్తున్నాం. అయితే ఈ యొక్క తీర్పుని సుప్రీంకోర్టు 1వ తారీఖు ఆగస్టు నెల 2024 తారీఖు 2024 సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఇచ్చిన తీర్పుని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదా పునః పరిశీలించి మళ్ళీ వెంటనే ఎవరైతే నష్టపోతున్నారో ఎవరైతే లాభపడుతున్నారో కాకుండా అందరికీ సమానంగా దళితులందరూ ఐక్యంగా ఉండాలనేది మా యొక్క నినాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క భారత బంద్ని మేము చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క భారత బంద్కు మాకు సహకరించినటువంటి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సాయంత్రం వరకు కూడా ఈ బంద్ కొనసాగుతుంది. ఈ యొక్క బంద్కి సహకరించాలని చెప్పి ఈ భారత బంద్ సందర్భంగా ఎర్నగూడలో ఏర్పాటు చేసిన వంట వార్పు కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి అయితే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ దళిత సంఘాలందరికీ కూడా మేము పేరు పేరున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ యథావిధిగా ఎప్పుడు ఉన్న విధంగా ఉండాలని, అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాతో సహకరించి అదేవిధంగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వర్గీకరణని అదేవిధంగా యథావిధిగా సాగించాలని గవర్నమెంట్ కూడా మాకందరికీ సహకరించి మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు గ్రామంలో సహకరించిన ప్రతి ఒక్క షాపుల వారికి, గ్రామస్తులకు, యూత్ వారికి, ప్రతి ఒక్కరికి మా యొక్క ఎర్నగూడెం గ్రామం తరఫున మాల మహానాడు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాలల ఐక్యతతో మరింత ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇదే కంటిన్యూ చేయకపోతే మా గ్రామం తరఫున మరింత ఉద్రేకమైన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.